అసలు గోరింటాకుకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? నేను చెప్తా వినండి. ఒకరోజు గౌరీదేవి అంటే పార్వతీదేవి తన బాల్యంలో తన చెల్లెలతో ఆడుకుంటూ ఉండగా రజస్వల అయ్యి ఆ రక్తపు చుక్క నేలను తాకి మొక్కై పుడుతుంది. అదే సమయంలో పార్వతీదేవి తండ్రి పర్వతరాజు సతీ సమేతంగా వస్తుంటారు. చూస్తుండగానే మొక్క పెద్దదైపోతుంది. అప్పుడు పార్వతీదేవి ఆకులు కోయగా చేతులు ఎర్రగా అయిపోతాయి. అయ్యో, బిడ్డ చెయ్యి కందిపోయింది అనుకునే లోపే పార్వతీదేవి నాకేం నొప్పి పుట్టలేదు, పైగా ఇది అందంగా అలంకరంగా ఉంది అంటుంది. అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ అలంకరణకు చిహ్నంగా ఈ ఆకు మానవలోకంలో ప్రసిద్ధమవుతుంది. స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది. దాని వర్ణం వలన అలంకారానికి వస్తువుగా వాడబడుతుంది అంటాడు. అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకుతాడు. అప్పుడు గౌరీదేవితో సహా అందరూ ఈ పసురుతో కాళ్ళు చేతులు అలంకరించుకుంటారు. ఆషాఢ మాసంలో గౌరీదేవి తన తల్లిగారింటికి వచ్చినప్పుడు తప్పక పెట్టుకోవాలని ఆ చెట్టు కోరిందంట. అందుకే ఆ విధంగా గౌరి ఇంట ఆకు కాస్త గోరింటాకు అయ్యింది. ఆషాఢంలో మనం పెట్టుకోవడానికి కారణం కూడా ఇదే.